రైతుల్లో ఉత్సాహం నింపేందుకు పశు పోషకులను ప్రోత్సహించేందుకు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు దోహదపడతాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో గత 5 రోజులుగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ పోటీలకు గురువారం రాత్రి బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులపై మక్కువతో ప్రతి ఏటా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పశు పోషకులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించడానికి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలిపారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కొనసాగుతున్న గత కన్నా 17 సెకండ్లు వెనుకంజలో ఉన్నారు. విభాగంలో విజేతలు 9 మంది కూడా వేదిక దగ్గర అందుబాటులో ఉండాలి. వెంటనే ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే బహుమతులు పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా వీళ్ళకి అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దగొట్టిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా టెక్నాలజీ తోటి నిర్వహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎడ్ల ప్రదర్శన ద్వారా, బల ప్రదర్శన ద్వారా రైతులను ప్రోత్సహిస్తూ ఒంగోలు జాతి ఎడ్లని పోషించడానికి ఇట్లాంటి ప్రదర్శనలే కారణం. రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి పశు పోషకుల్లో కూడా ఒక నమ్మకం, మనం ఈ ఎడ్లను కనుక పోషిస్తే దాని ద్వారా ఈ జాతి అభివృద్ధి చెందుతుంది, దీనికి ఆదరాభిమానాలు ఉన్నాయి. ఇట్లాంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పి వారికి కూడా ఒక నమ్మకం కలిగి ఈనాటికి కూడా ఈ రకంగా ఎడ్లు రైతాంగం పోషించి ప్రదర్శనకు తీసుకొస్తూ ఉన్నారంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లనే. మరి అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అట్లాగే నక్కా ఆనందబాబు గారు, ఇక్కడ వారికి సహాయ సహకారం అందిస్తున్నటువంటి వారి యొక్క మిత్రులకి, రైతాంగానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. చిన్నప్పుడు నేను చూసినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుగుదేశం పార్టీ పసుపు జెండా, అన్నగారు నందమూరి తారక రామారావు గారు, వారు తలకట్టు విధానం, అలాగే మన జెండాలో ఉన్నటువంటి నాగలే, అలాగే ఆ యొక్క పూరిళ్ళు, ఆ చక్రం, ఇవన్నీ కూడా మన సంస్కృతి, మన తెలుగు జాతి జీవనాధారాలు. ఇవన్నీ కూడా ఒకప్పుడు ప్రతి గ్రామంలో, ఇక్కడ తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రైతు ఇంట్లో గేదెలతో పాటుగా ఆవులు, ఎడ్లు రైతులు ఒక ప్రెస్టీజియస్గా పెంచుకునే వాళ్ళు. ఎడ్లని కూడా ఆర్థికమైనటువంటి భారం పడినా కూడా ఎడ్లకి ఆ ఉలవలు దాన, అలాగే ఆ జొన్నకూడు, సజ్జకూడు, ఇలా ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో కన్న బిడ్డల్లాగా ఆ ఎడ్లను పోషించేవాళ్ళు. రైతు లేదే రాజ్యం లేదని, రైతే మహారాజని, అటువంటి రైతన్న కోసం ఇటువంటి ఎడ్ల పందాలు కానీ, అలాగే వ్యవసాయ సంబంధిత ఎగ్జిబిషన్లు కానీ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో తెనాలి అంటేనే రైతుకి ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాన్ని మీ ప్రదర్శన ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్లుగా చేయటం, ఈ ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తేయటం,
అది కాకుండా మన ప్రాంతం అమరావతి పక్కనే కొంత దూరంలో ఉండటం ఇవన్నీ ఒక మంచి అవకాశాలు అలాగే అదృష్టంగా భావిస్తూ